తెలంగాణలో మాజీ మంత్రులకు గట్టుకాలం నడుస్తున్నట్టుంది. గతంలో ఐటీ మున్సిపల్ శాఖలు నిర్వహించిన కేటీఆర్ ని కేసు వెంటాడుతోంది. ఇప్పుడు అరెస్ట్ గండం కూడా వెంటాడుతోంది. విచారణల పేరిట రోజుకొక బ్రేకింగ్ న్యూస్ లో కనిపిస్తున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇదే తరహాలో మరో ఇద్దరు మాజీ మంత్రులు క్యూలో నిలబడబోతున్నారా? కాళేశ్వరం ఎంక్వైరీ కమిషన్ చూపిస్తున్న తాజా దూకుడు దేనికి సంకేతం? 2023 నవంబర్లో మేడిగడ్డ బ్యారేజ్ పగుళ్లిచ్చి కుంగడంతో టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద సందేహాలు మొదలయ్యాయి. విపక్షంగా ఉంటూనే కాళేశ్వరం ఎత్తిపోతల అవకతవకల మయం అంటూ ఆరోపిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అక్రమాల నిగ్గు తేల్చడానికి విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. 3 నెలల నుంచి విడతల వారీగా జరుగుతున్న కాళేశ్వరం విచారణ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ఈ నెల 19న కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కోల్కతా నుంచి హైదరాబాద్ వస్తారు. మరుసటి రోజు నుంచి 15 రోజులకు పైగా ఇక్కడే మకాం వేసి విచారణను ఓ కొలిక్కి తెస్తారని తెలుస్తోంది. ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ నిర్ణయాల అమలులో బ్యూరోక్రాట్లదే కీలక పాత్ర. ఇప్పటికే ఉన్నతాధికారులు స్మితా సబర్వాల్, ఎస్కే జోషి, సోమేష్ కుమార్, రజత్ కుమార్, వికాస్ రాజ్ ను విచారించింది ఎంక్వైరీ కమిషన్. ఈసారి స్పెషల్ ఏంటంటే ప్రజాప్రతినిధులను నేరుగా పిలిచి బహిరంగ విచారణ చేయనుంది కమిషన్. మాజీ మంత్రుల పాత్రపై ఉన్న అనుమానాలపై క్లారిటీ తీసుకోనుంది. కాళేశ్వరం నిర్మాణ సమయంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన ఈటెల రాజేందర్ ను విచారణకు పిలిచే అవకాశం ఉంది. తొలుత కన్స్ట్రక్షన్, డిజైన్స్, క్వాలిటీ పర్యవేక్షణ, అకౌంట్స్ విభాగాలకు సంబంధించి మాజీ అధికారులను ప్రశ్నించింది. బ్యారేజీలకు నిధుల సేకరణ ఎలా జరిగిందని కూడా ఆరా తీసింది. ఉన్నతాధికారుల విచారణలో సేకరించిన సమగ్ర సమాచారం ఆధారంగా మాజీ మంత్రుల ఎంక్వైరీ జరుగుతుంది. రాజకీయ సమీకరణాలు మారడంతో అప్పటి సాగునీటి మంత్రి హరీష్, ఆర్థిక మంత్రి ఈటల ఇప్పుడు చెరో పార్టీలో ఉన్నారు. విచారణకు వీళ్లు ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. నవంబర్ నెలలో మొత్తం 52 మంది అధికారులకు కబురు పంపి రోజుకు కనీసం 14 మందిని పైగా ఇంజనీర్లను విచారించారు. ప్రాజెక్టు అవకతవకలపై ఇప్పటికే సగానికి పైగా విచారణ పూర్తయింది. అటు కాళేశ్వరం బ్యారేజీలపై కేంద్ర నీటి విద్యుత్ పరిశోధన సంస్థ, విజిలెన్స్ విభాగం అందించిన సమగ్ర నివేదికల్ని అధ్యయనం చేసింది విచారణ కమిషన్. వీటి ఆధారంగా మాజీ మంత్రులను క్రాస్ ఎగ్జామిన్ చేస్తారని తెలుస్తోంది. కేవలం నీటి మళ్లింపు కోసం వినియోగించాల్సిన కాళేశ్వరం బ్యారేజీల్లో నీటిని ఎక్కువ కాలం ఎందుకు నిల్వ చేశారు? బ్యారేజీల డిజైన్లలో షీట్ ఫైల్స్ వాడాలని ఉంటే వాటికి బదులుగా సీకెండ్ ఫైల్స్ ను ఎందుకు వినియోగించారు? అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ పై ఇలా ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది. ఈటల, హరీష్ రావును కూడా ప్రశ్నించి తుది నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. కాళేశ్వరం ఫైనల్ రిపోర్టును అసెంబ్లీలో చర్చకు పెట్టి ఆ తర్వాత నేతలు, అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది సభకే వదిలేసే ఆలోచనలో ఉంది రేవంత్ సర్కార్. ఇప్పటికే కేటీఆర్ టార్గెట్ గా ఫార్ములా ఈ-రేస్ కేసుతో ఉక్కిరిబిక్కిరవుతున్న బీఆర్ఎస్ పార్టీకి త్వరలో కాళేశ్వరం రూపంలో మరో సవాల్ ఎదురుకాబోతుందా అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ ని హీటెక్కిస్తోంది.